సో విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2 ఏళ్ల కాలంలోనే నేను ఒక సీరియస్ పొలిటీషియన్ని, నేను సీరియస్గా రాజకీయాలు చేస్తాను, ఇక సినిమాల జోలికి మళ్ళీ వెళ్ళను, నేను వచ్చాను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచి వెనుదిరిగే ప్రసక్తే లేదు అని గట్టిగా చెప్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ గురించి గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. డిఎంకే పైన పదునైన విమర్శలు చేస్తూ వచ్చారు. కరూర్ తొక్కిసలాట్లో 40 మంది చనిపోయిన అంశానికి సంబంధించి సిబిఐ విచారణ చేసి ఢిల్లీకి పిలిపించి విచారణ చేసిన సందర్భంగా కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీకి లొంగే ప్రయత్నం చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఆయన పిలిచి డిప్యూటీ సీఎం ఆఫర్ చేసింది ఇలాంటి వార్తలు వచ్చాయి. వాటిని ఆయన నిర్బంధంగా తిరస్కరించారు. డిఎంకే పైన విమర్శలు, భారతీయ జనతా పార్టీ పైన సైద్ధాంతిక విమర్శలు చేస్తూ తాను సీరియస్ పాలిటిక్స్ చేయదలుచుకున్నాను, తమిళనాడు భవిష్యత్తును నేను మారుస్తాను, ఒక భరోసాని చాలా సీరియస్గా ఆయన ఇస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన రోజు, ఎన్నికలకు వారం 10 రోజుల ముందు పార్టీ పెట్టిన తర్వాత ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు, ఈ ఎన్నికల్లో మాత్రం మీరు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఓటేంటి అంటూ చెప్తూ వచ్చారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు అడపాదడప మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తర్వాత ఎత్తుకున్నప్పటికీ అడపదడప ప్రజల దగ్గరికి వెళ్ళారు. సింగిల్గా పోటీ చేస్తానని చెప్పారు. స్ట్రాటజీ లేకుండా ముందుకెళ్లారు. ఈ 5 ఏళ్ల కాలంలో 2014 నుంచి 19 కాలంలో పవన్ కళ్యాణ్ కనుక సీరియస్గా తాను సీరియస్ పొలిటీషియన్ని, సీరియస్గా ఇష్యూస్ని టేకప్ చేస్తానని ఒక కాన్ఫిడెన్స్ని ప్రజలకి ఇచ్చి కనుక ఉండుంటే 19లో బెటర్ రిజల్ట్ ఉండేదేమో. అటువంటి సీరియస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలు అనుకునేలా ఆయన చేయలేకపోయారు. నేను సీరియస్ పొలిటీషియన్ని, తమిళనాడు కోసం పాలిటిక్స్ చేస్తున్నానని 2 ఏళ్ల కాలంలోనే విజయ్ అక్కడ ప్రజల్ని ఒప్పించగలిగారు, ప్రజల్ని నమ్మించగలిగారు. కాబట్టి ఈ తరహా రిజల్ట్స్ ఉంటుంది.